ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ 34 ఏళ్ళ పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమంపై ఏకైక వ్యక్తి ఆయనే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం తమ్ముడు. మాదిగల బొరుకై మందకృష్ణుడు జై మందకృష్ణ మాదిగ చలో రే చల్ యుద్ధ పోరుకు చలో. నేను చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఏవైనా ప్రశ్నలు అడగొచ్చు అని అంటే అడుగుతాను. నీ స్వేచ్ఛను ఎందుకు కాదనుకుంటావు? నేను పర్మిషన్ ఇస్తేనే ఎందుకు అడగాలి? నువ్వు పర్మిషన్ ఇవ్వకపోయినా అడగాలి. మంద ఏలియాగా ఉన్నటువంటి మీరు మందకృష్ణగా ఇట్లా మారారు. మందకృష్ణ గారి కుడి చేతి మీద సిలువ గుర్తుంటుందా? మీరు యేసుప్రభును మొక్కుతారా? చేసుకున్నటువంటి అల్లుడు మాల సామాజిక వర్గం. అది కాదు రిజర్వేషన్ పోరాట సమితి పుట్టక ముందు కాదు, నా చిన్నతనంలో మంద ఏలియా ఉంటుంది. ఉంటుంది కదా. నా చిన్నతనంలో నాకు తెలియనప్పుడే వేసుకున్నాను. నేను అందరినీ మొక్తా. మాలో మాదిగో నాకు ఇప్పటికీ తెలియదు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళని ఎట్లా స్వాగతించిండో అంబేద్కర్ ఇప్పుడు మందకృష్ణ గారు బీజేపీని స్వాగతిస్తున్నాడు, బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడు. అంతేనా? బ్రిటిష్ వాళ్ళకు అంబేద్కర్ వత్తాసు పలికిండు అనే మాట అంటావా నీ నోటి నుంచి? నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నావు, వత్తాసు అంటున్నావు కదా, మరి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన రోజుల్లో వత్తాసు అనే మాట ఎందుకు రాలే నీ నోటి నుండి? అదే అంబేద్కర్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్న మీరు కులం పేరుతో అంబేద్కర్ను కూడా తిట్టిరు అని మాలలు ఆరోపించారు. అది ఆరోపణ, మరి నిజం కాదు కదా. నువ్వే చెప్తున్నావు కదా ఆరోపణ అని అన్నారు క్లియర్గా. నేను చేసిన ఇంటర్వ్యూలలో కూడా అన్నారు. అది ఆరోపణ నిజమాగా చెప్పు. మరి మొన్న మాట్లాడుతూ మాలలు సైకోలు అని అనాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటారా? వర్గీకరణను అడ్డు తగులుతాం అంటే మేమేమన్నా మౌనంగా ఉండాలంట. అంటే సైకోలతో పోలుస్తారా? ఎందుకు కాదు, సైకోలు అంటారా అన్న? ఎందుకు కాదు, ఎందుకన్నా నేను చెప్పానా? మేము వర్గీకరణ అడ్డుకుంటాం, అయినా మీతో కలిసి ఉండాలంటే వాళ్ళు సైకోలు కాదా? ఉన్న మాలలో మాదిగలను విడగొట్టిండు మందకృష్ణ అంటే ఏమంటారు? మీ ఊర్లో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే మాలపల్లెల సంబంధాలు చూస్తారా? మీ ఊర్లో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే మాదిగపల్లెల్లో మాలల సంబంధాలు చూస్తారా? చూడరు. ఎందుకు చూడరు? ఒకటిగా లేం. నేను విడగొట్టేదేందే? సింహగర్జన సభ చూసి నిజంగా కొంచెమన్నా ఇన్నేళ్ళ పోరాటం అంతా కూడా వృధా కాబోతుందని అనిపించిందా మీకు? అట్లాంటి గర్జన్లు, పిల్లి కూతలు, అవి గర్జన్లు కాదు, పిల్లి కూతలు అదే. ఇంకా 1000 పెట్టిన వర్గీకరణ జరిగి తీరు. అన్న మీ ఆస్తి ఎంత ఉంటుంది అన్న? మీ ఆస్తి ఎంత ఉంటుంది అంటున్నా? ఎన్ని కోట్లు ఉంటుంది? ఎన్ని వందల కోట్లు ఉంటుంది? ఇప్పటికీ ఒక 7-8 ఏళ్ళు మార్చాను. అంటే ఇంటికి చాలామంది రావడం వల్ల, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కావడం వల్ల ఇంటికి మార్చుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. ప్రధానమంత్రి గారిని ఆలింగనం చేసుకునే స్థాయిలో మీరు ఉన్నారు. మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండదు, కానీ నాకు వీడే ముఖ్యం. ఏపూరు సోమన్ అని ఇంటర్వ్యూ చేసిన ఆయన ఇంటర్వ్యూలో ఒక అంశం చెప్పాడు. ఎవరన్నా ఏంది మీరు ఏమిటి అని అడిగినప్పుడు మేము హరిజనులము అని చెప్తుండేనట. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగన్న దండోర ఉద్యమాన్ని తీసుకొని వచ్చిండో అప్పటి నుంచి నేను మాదిగా అని జబ్బదరుచుకొని చెప్పే రోజులు తీసుకొచ్చిండు అని అంటారు. నాకు ఆస్తుల బంగ్లాల అన్ని పక్కకు పెడితే ఫస్ట్ మనుషులుగా నాడు ఊళ్ళో నిలబడి రొమ్ము జరుచుకొని నేను ఏపురు సోమన్న మాదిగ దండోరో ఎంఆర్పి జెండేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో. రైట్ అన్న. ఇప్పుడు మందకృష్ణ మాదిగ అనేటటువంటి వ్యక్తి మాదిగల పక్షమా, లేకపోతే మాదిగ ఉపకులాలు అంటే మిగతా ఎస్సీ కులాలకు పక్షమా, లేకపోతే పూర్తి స్థాయిలో మాలలకు వ్యతిరేకమా? మేము మాలలకు ఎందుకు వ్యతిరేకం? అయితే వాళ్ళే మాదిగలకు వ్యతిరేకం, వాళ్ళే ఇతర కులాలకు వ్యతిరేకం. అంటే భవిష్యత్తులో అంబేద్కర్ లాగా ఎట్లయితే వాళ్ళు కొనియాడారో వాళ్ళు మిమ్మల్ని కూడా కొనియాడతారని మీరు అనుకుంటారా? ఎప్పుడు న్యాయం గురించి పోరాటం చేసిన వాళ్ళే చరిత్రలో నిలబడతారు. మన భారత భాస్కర మందకృష్ణ మాదిగ వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తి, యేసుప్రభును నమ్మి మొక్కేటటువంటి వ్యక్తి, టాటోలు వేయించుకున్నటువంటి వ్యక్తి, మనువాదాన్ని చాటి చెప్పేటటువంటి బీజేపీతో ఎందుకు జతకట్టిండు అని అంటే ఏం చెప్తారు మీరు? సో మనువాదానికి నిర్వచనం ఏంది చెప్తే మిగతా విషయాలు నేను మాట్లాడతాను. నేను అనుకుంటున్నా మనువాద నిర్వచనం అంటే
అందరినీ సమానంగా చూడకుండా మీరు తక్కువ మేము ఎక్కువ అని ఎవరి మనసులో అయితే ఉంటుందో వాడు మనవాడు. మిమ్మల్ని బీజేపీ నుండి భవిష్యత్తులో కేంద్ర మంత్రిగా చూస్తామా? ఎప్పుడు నేను వెళ్ళదలుచుకున్నా నా గొంతును ప్రజల కోసం మాట్లాడే స్వేచ్ఛ ఉన్న కానీ కండు అయితే మారదు. వెళ్ళకపోయినా ప్రజల కోసం పనిచేస్తాను. పిడుగులు దాసినోడే మంద కృష్ణ మాదిగా